హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. మయూక తమ్ము అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి జ్యూస్ వద్దు, ఏమి వద్దు రా అంటూ తనే బండి స్టార్ట్ చేసింది. చిన్న నవ్వుకుంటూ తన వెనక ఎక్కి థ్యాంక్స్ బావా అంటూ మెసేజ్ చేశాడు. థ్యాంక్స్ నే చెప్పాలి, తను అలా ఉందని మెసేజ్ చేసినందుకు అని రిప్లై ఇచ్చాడు. బండి రూట్ మారడంతో ఎక్కడికి చెల్లి అని అడిగాడు. శ్వేత ఇంటికి తమ్ము అంటూ జర్రున పోనిచ్చింది. కాలింగ్ బెల్ మోగుతుంటే శ్వేత వాళ్ళ మదర్ డోర్ తీసి హే ట్విన్స్, ఎన్నాళ్ళకి రండి రండి అంటూ తీసుకెళ్ళింది. ఆంటీ శ్వేత అని అడిగింది. పైన టెర్రస్ మీద ఉంది మయూ, ఎందుకో చాలా డల్గా ఉంటుంది ఈ మధ్య, ఎంత అడిగినా చెప్పడం లేదు అన్నది. నేను మాట్లాడతా ఆంటీ తనతో అంటూ పైకి వెళ్ళింది. చిన్న కిందే ఆగిపోయి ఆంటీ టీ ఇవ్వండి అన్నాడు. టీ ఏంటి, ఏకంగా డిన్నర్ చేసి వెళ్దురు అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఆమె. పైన అటువైపు తిరిగి చూస్తోంది శ్వేత. మయు తన ముందుకు వచ్చి నిల్చుంది. అంతే శ్వేత షాక్ అయి మయు నువ్వేంటిక్కడ అంటూ వెనక్కి తిరిగింది. ఏయ్ ఆగవే, ఏంటి గిల్టీగా ఫీల్ అవుతున్నావా అంటూ తన కళ్ళలోకి చూస్తూ భుజాలు పట్టుకుంది. మయు అంటూ తనని హగ్ చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. మయూక తనని కాసేపు అలాగే ఏడ్వనిచ్చి పిచ్చిదానా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కళ్ళు తుడిచి దీపు నాకు అంతా చెప్పాడు, అసలు అందులో నీ తప్పే లేదు, తప్పు ఏదైనా ఉంటే అది దీపుదే అన్నది. కానీ మయు నేను చెప్పబట్టే కదా వాడు చెప్పాడు అన్నది. కానే కాదు, నీ చేత అడిగి చెప్పించుకుని తనకి చెప్పాడు. రెండింటికి తేడా ఉంది శ్వేత, నువ్వు తను నీ లవరే కదా అని చెప్పావు, కానీ వాడు నిన్ను చీట్ చేశాడు అంటూ భుజంపై చేతులేసింది. అంటే నీకు నా మీద కోపం లేదా అంటూ కళ్ళు తుడుచుకుంది. ఉంది, కానీ ఆ విషయంలో కాదు, ఇదిగో చెప్పా పెట్టకుండా వచ్చేసినందుకు అంటూ బొంగుముతి పెట్టింది. అమ్మయ్య, నాకు చాలా రిలీఫ్ వచ్చేసింది మయు, నా వలన మీ ట్విన్స్ కాలేజీ మానేశారని ఎంత కుమిలిపోయానో అంటూ చిన్నగా నవ్వింది. ఓసిని అదేమీ లేదు, అయినా అలా ఎలా అనుకుంటావు, పద తమ్ము కూడా వచ్చాడు అంటూ కిందకి తీసుకెళ్తుంటే థ్యాంక్స్ మయు, నువ్వే రాకపోతే నేను ఏమైపోయేదాన్నో. థ్యాంక్స్ నాకు కాదు, నా సైకి చెప్పు, తనే నన్ను నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ధ్రువ్ సారా అంటూ ఆశ్చర్యంగా చూసింది. సార్ లేదు, చారు లేదు, కాల్ హిమ్ ధ్రువ్ అంటూ కిందకి తీసుకెళ్ళింది. శ్వేత నార్మల్ అవ్వడం అందరికీ చాలా సంతోషం కలిగించింది. ట్విన్స్ ఇద్దరు ఇంటికి చేరేసరికి నైట్ 8:30 అయింది. డోర్ లాక్ చేసి ఉండటంతో బుజ్జికి కాల్ చేశాడు చిన్న. స్మాల్ బాయ్, కమ్మడానికి ఇంకో అరగంట పడుతుంది అని చెప్పాడు. సరే అప్పటి వరకు మేడం ఇంట్లో ఉండు, ఆవిడ లేరు బయటకు వెళ్ళారు అని మయూక తీసుకెళ్తుంటే చెల్లి స్మైలీకి నేను నీ అన్ననని చెప్పకు అన్నాడు. సరే చెప్పను, నేను వెళ్ళిన తర్వాత రా అంటూ వెళ్ళిపోయింది. వదినా వచ్చేసావా, అమ్మయ్య ఒకటే బోర్ కొడుతుంది, అత్త ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ని డ్రాప్ చేస్తానని వెళ్ళి ఇంతవరకు రాలేదు అన్నది. వెంటనే కాలింగ్ బెల్ మోగుతుంటే స్మైలీ వెళ్ళి డోర్ తీసింది. చిన్న డోర్ తీసుకుంటూ వచ్చేసి హలో మయూక గారు అని పిలిచాడు. ఏయ్ నువ్వేంటిక్కడ అని స్మైలీ అడిగి మొహం వైపు చూసి ఆ బ్యాండేజ్లేంటి అని అడిగింది కంగారుగా. నిన్న వాళ్ళ ఆయన్ని పంపించిందిగా మీ వదిన, ఆయన గారు కొట్టిన దెబ్బలు, పిలు మీ వదిన్ని కడిగి పారేస్తా అన్నాడు కోపంగా చూస్తూ. స్మైలీ 2 చేతులతో నోరు మూసుకుని పెద్దగా నవ్వి అయ్యో వాళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు, నేనే అలా పిలుస్తా అంటూ బాగా కొట్టాడా అని అడిగింది. మరి రక్తం వచ్చేలా కొట్టాడు అంటూ మళ్ళీ బుగ్గలాగాడు. ఇక్కడ మన మయూక ధ్రువ్కి ఫోన్ చేసి థ్యాంక్స్ సైక్ అన్నది. పొట్టి థ్యాంక్స్ ఎవడికి కావాలి బే, చెర్రీస్ ఇవ్వు అన్నాడు. ఆహా, ముందు బెట్లో గెలువు, అప్పుడు చెర్రీస్ ఏం కర్మ, ఇంకా చాలానే ఇస్తా అన్నది. మనోడు ఏదో అనుకుని ఓ తెగ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ మయూక ప్లాన్ వేరే ఉంది. ఎల్లుండే కదా సండే, ఓకే మార్నింగ్ 6 కల్లా కింద వెయిట్ చేస్తూ ఉంటాం, వచ్చేయి అన్నాడు. మరి నువ్వు ఉండగలవా అని అడిగింది నవ్వుతూ. ఇక్కడ మన చిన్న బుగ్గలాగగానే ఇందుకే మా అన్న కొట్టాడు నిన్ను, కొంచెం కూడా సిగ్గు రాలేదు నీకు అన్నది సీరియస్గా. చిన్న చుట్టూ చూసి స్మైలీ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అంతే వదినా అంటూ ఏడుస్తూ బుగ్గు రుద్దుకుంది. అంతలో చిన్న ఇప్పుడు తానెందుకు మన మధ్యన, కూర్చో నీతో మాట్లాడాలి అంటూ సోఫాలో కూర్చున్నాడు. ఇప్పుడే నీ గురించి మా అత్తకి ఫోన్ చేస్తా అంటూ ఫోన్ తేవడానికి వెళ్తుంటే ఎక్కడికి, కూర్చో అంటూ తన చేయి పట్టుకుని లాగాడు. ఇక్కడ మన ధ్రువ్. ఏంటే ధ్రువ్ కాడినే టెస్టింగా,
సంవత్సరం క్రితం వరకు నేను ఎలా ఉండేవాడినో నీకు తెలీదా అని అడిగాడు. మరి సంవత్సరం నుంచి ఏమైందో తమరి నిగ్రహం అంటూ నవ్వింది. అదే నాకు అర్థం కావడం లేదు. నేను చూడగానే ముద్దు వచ్చేస్తావు, ఆ తర్వాత నా కళ్ళు ఆటోమేటిక్గా నీ చెర్రీస్ వైపు వెళ్తాయి. అవేమో కమ్ సై కమ్ కిస్ మీ అంటూ పిలుస్తాయి. సరే, కిస్ చేస్తుంటే నా చేతులు ఊరుకోవు, నేను హక్ చేసుకుంటాయి. ఇలా నా చెర్రిగాడిని ఏదో చేయాలనిపిస్తుంది అన్నాడు. అయితే ఎల్లుండి ఒక్కరోజు కంట్రోల్లో ఉండు. అన్నట్లు తమ్ము వచ్చాడు అన్నది. మీ మేడం లేదని నువ్వే తెచ్చుంటావు అన్నాడు. నీకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా. లేకపోతే మీ ట్విన్స్కి అంత ధైర్యం ఎక్కడిదే అన్నాడు నవ్వుతూ. నన్ను ఏమైనా అను, తమ్ముని అంటే ఊరుకోను అన్నది. అబ్బో, అయినా వాడేంటే నన్ను మించిపోయాడు, బుడ్డదాన్ని బుగ్గల్లాగుతున్నాడు. సహవాస దోషం. నువ్వు నా అంటూ ఆగి సిగ్గుపడుతుంటే, ఓయ్ నాకు వాడికి పోలికేంటే, నేను మీ మేడం ముందు కూడా నిన్ను కిస్ చేస్తా కావాలంటే అన్నాడు. అంత దమ్ముందా నీకు అని అడిగింది. దమ్ము గురించి ధ్రువగాడి ముందు మాట్లాడకు, అది చాలానే ఉంది. సరే, ముందు మన బెడ్ కానివ్వు, ఆ తర్వాత నీ స్పెషల్ ట్రీట్ తీసుకుని అప్పుడు మా అత్త ముందే ముద్దు పెట్టి ప్రపోజ్ చేస్తా. ఐ లవ్ యూ చెర్రీ అంటూ ముద్దు పెట్టి ఫోన్ పెట్టేశాడు. మయూక నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి హాల్లోకి వచ్చి చిన్నాని చూసి, ఏంటి బాబు డైరెక్ట్గా ఇంట్లోకే వచ్చావు అని అడిగింది సీరియస్గా చూస్తూ. మీరు, మీ వారు, ఇంకా ఈ అమ్మాయి నాకు సారీ చెప్పండి అన్నాడు. చాలా అంటూ దగ్గరికి వచ్చి, లే ముందు అన్నది. లేవను అంటూ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. స్మైలీ తనని పట్టుకో అంటూ ఇద్దరు కలిసి చిన్నాని పైకి లేపడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళ వల్ల కాలేదు. చిన్న పైకి లేచి ఇద్దరి జడలు పట్టుకుని గిరిగిరా తిప్పి సోఫాలోకి తోసి, ఇంకోసారి నా జోలికి వస్తే మీ ఆయనకు చుక్కలు చుక్కలు చూపిస్తా అంటూ వెళ్ళిపోయాడు. మయూక నవ్వాపుకుంది. సండే రోజు నేనంటే ఏంటో చూపిస్తా అనుకుంది స్మైలీ కసిగా. ఇక్కడ భార్గవి ఆటో దిగి లిఫ్ట్ దగ్గరకు రాగానే బుజ్జి కరెక్ట్గా అప్పుడే వచ్చాడు. అంతే, తనని చూస్తూ కార్లో గాలి తీసింది నువ్వేనా అని అడిగింది కోపంగా. ఎస్ అయినే, సో వాట్ అంటూ కళ్ళెగరేశాడు. హౌ డేర్ యూ అంటూ షర్ట్ పట్టుకుంది కోపంగా. అబౌట్ మై డేర్ యూ నో వెల్ అంటూ చేతులు విదిలించాడు. ఇద్దరు లిఫ్ట్ ఎక్కగానే, సండే రోజు నేనే ఈ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ తీసుకుని అప్పుడు చెప్తా నీ సంగతి అనుకుంది భార్గవి. బుజ్జి తన వైపు చూడకూడదని కళ్ళు మూసుకున్నాడు. భార్గవి ఫాస్ట్గా బయటకు వెళ్ళి బుజ్జి బయటకు రాబోతుంటే లోపలికి గట్టిగా తోసేసింది. తను కింద పడ్డాడు. చూసావా, నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది అంటూ వెళ్ళిపోయింది. వీళ్ళందరూ అనుకున్న సండే రానే వచ్చింది. మన సైక్ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి కిందకి వచ్చి మయూక కోసం వెయిట్ చేస్తున్నాడు. లెమన్ ఎల్లో ప్లెయిన్ శారీలో చాలా అందంగా రెడీ అయి వస్తుంటే చూపు తిప్పుకోలేకపోతూ, బెట్ రేపటికి పోస్ట్ పోన్ చేయవే ప్లీజ్ ఈరోజు అంటూ దగ్గరికి వస్తుంటే, ఆహాహా ఆగాగు అంటూ తోసేసింది. ధ్రువుని తోసేసి కారు ఎక్కింది మయూక. మనోడు మొహం మార్చుకుని కారు స్టార్ట్ చేసి, ఎక్కడో చెప్పు అన్నాడు. మయూక తన ఫోన్ తీసి మ్యాప్ ఓపెన్ చేసి దాన్ని ఫాలో అవుతూ పదా అన్నది. డెస్టినేషన్ చూశాడు. సిటీ అవుట్స్కట్స్లోని రిసార్ట్స్. అది కాదే డేవిల్, నువ్వేమో బెడ్ కట్టావు, నీ చిటికెన వేలు కూడా తాకకూడదని. మరి అంత దూరం దేనికి? కాసేపు టెంపుల్కి, కాసేపు మూవీకి, కాసేపు షాపింగ్కి ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. ఏం లేని దానికి అంత దూరం దేనికి అంటూ నెత్తిన ఒక్కటి పీకాడు. అబ్బా అని రుద్దుకుంటూ, మరదే మరి పదరా సైక్, నీకు చుక్కలే అనుకుంది కసిగా. ఏంటి తిట్టుకుంటున్నావా అని అడిగాడు ఎగాదిగా చూస్తూ. ముందు నాకు ఆకలి వేస్తోంది, ఎక్కడైనా ఆపి టిఫిన్ తీసుకురా. అబ్బా, రోజు బయట తిని తిని విసుగొస్తోంది, నువ్వేదైనా చేసి తీసుకురావచ్చుగా. ఆహా, దానికి టైం ఉంది, జర తట్టుకో. అన్నట్లు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇవాళ మన ఫ్లాట్స్ అసోసియేషన్ వాళ్ళు ఒకరిని ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేస్తారు. భార్గవి మేడం ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆవిడ సెలెక్ట్ అయితే నీ పని, మీ మామ పని ఇంకా అంతే అంటూ నవ్వింది. నిజం చెప్పవే, అప్పట్లో మన కాలనీ ఫెస్టివల్స్లో నేను యాక్టివ్గా ఉండేవాడినని నన్ను అందరూ పొగుడుతుంటే నీకు జలస్ వచ్చి నాకు పోటీగా వచ్చావు. ఇప్పుడు మీ మేడంకి నువ్వే చెప్పుంటావు, మామ అల్లులని ఫేస్ టు ఫేస్ మనమేమి పీకలేం, ఇలా టార్గెట్ చేద్దామని, అవునా అని అడిగాడు. అది విని మయూక అయిపోయావురా అంటూ నడుం దగ్గర శారీని కొంచెం పక్కకు జరిపింది. ఛా, దానికే అంటూ నవ్వాడు సైక్. ఇంకొంచెం జరిపింది.
కొంచెం మెల్ట్ అయ్యాడు. ఇంకా జరిపింది. చాలా మెల్ట్ అయ్యాడు. పింక్ కలర్లో ఉన్న తన పొట్ట కనపడేలా శారీని కిందకి జరిపి ఒళ్ళు విరుచుకుంది. అంతే సడన్ బ్రేక్ వేసి టిఫిన్ తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయాడు. మయూక నవ్వుకుంటూ, లేకపోతే నాకు జెలస్ అంటావా, నీకు గంట చాలు అనుకుంటూ శారీ సరి చేసుకుంది. ధ్రువ్ నడుస్తూ, వామ్మో ఇది కావాలని చేస్తుంది, ఇలా అయితే గంట లోపే దాన్ని ముద్దు పెడతానేమో. అరే ధ్రువ్ జాగ్రత్తరా, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావురా అనుకుంటూ ఫోన్ తీసి బుజ్జి మామకి ఏదో మెసేజ్ చేశాడు. 10 నిమిషాల తర్వాత వచ్చి చూసేసరికి మయూక నిద్రపోతోంది. ఒక సైడ్ నుంచి నడుమంతా కనబడుతోంది. మనోడు కళ్ళు మూసుకుని హారన్ కొట్టాడు. వచ్చావా, ఏంటి ఇంత లేట్ అంటూ హస్కీగా అడిగింది. వామ్మో వాయిస్ మారుస్తోంది కావాలని అనుకుంటూ, తిను అంటూ తనకి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. నీ ప్యాకెట్ ఇవ్వు, నేను తినిపిస్తా అన్నది. వద్దమ్మా, నీది నువ్వు తిను, నేను బయట కూర్చుంటా అంటూ డోర్ వేసి వెళ్ళాడు. మయూక తన వెనకే వచ్చి పక్కనే కూర్చుని, ఇంత అవస్థ దేనికి, ఓడిపోయానని ఒప్పుకోవచ్చుగా అన్నది. ఎందుకు, నన్ను వదిలేసి వెళ్దామనా అంటూ సీరియస్గా చూశాడు. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను, కాకపోతే నేను ఎస్ చెప్పను. నువ్వు శ్రీ అంకుల్ కలిసి అమ్మా నాన్నతో మాట్లాడి మన పెళ్ళి జరిగేలా చూడాలి. ఆ తర్వాత రోజు నేను మీ అమ్మ కొట్టుకుంటుంటే నువ్వు లాక్కోలేక పీక్కోలేక అల్లాడాలి. ఇంకా నైట్ టైం నిన్ను దగ్గరకు కూడా రానివ్వను అంటూ నవ్వింది. నాకు తెలిసే నువ్వు ఇలాంటి కన్నింగ్ ఐడియాలే వేస్తావని. సరే పద అంటూ ఫాస్ట్గా తినేసి కారెక్కాడు. మయూక నవ్వుకుంటూ వచ్చి కూర్చుంది. ఇక్కడ మన బుజ్జిమామ నిద్ర లేచి కాఫీ కలుపుకుని హాల్లోకి వచ్చాడు. యూ మొగలి పువ్వు ఫేస్, గులాబీని కాస్త మొగలి పువ్వు చేశాడు. నన్నే త్రో చేస్తావా, తెల్లుతా అనుకుంటూ ఫోన్ తీసుకోగానే ధ్రువ్ పంపిన మెసేజ్ వచ్చింది. అది చదివి, థ్యాంక్స్ అల్లుడు, యూ చేసిన గుడ్ వర్క్ ఏమైనా ఈజ్ అంటే దిస్ వన్నే అనుకున్నాడు. అవును, ఇంత ఎర్లీ మార్నింగ్ వేర్ వెంట్ యూ, స్మాల్ బాయ్ని ఆస్కుతా అంటూ మంచి నిద్రలో ఉన్న చిన్నాని లేపాడు. స్మాల్ బాయ్ గెటప్ అంటూ. అబ్బా ఆదివారం కూడా లేపుతావేంటి బాబాయ్ అంటూ లేచి కూర్చున్నాడు. అల్లుడు వేర్ వెంట్ అని అడిగాడు. చెల్లి తను డేట్కి వెళ్ళారని తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ, ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళాడు అని చెప్పాడు. హో, యూకి అదే సెడ్డా, సరే డూ బ్రష్, వెళ్ళి టిఫిన్ ఈటేసి వద్దాం అన్నాడు. చిన్న సరేనంటూ బెడ్ దిగాడు. ఫ్లాట్స్ ఓనర్స్ అంతా మీటింగ్కి అటెండ్ అయ్యారు. బిల్డర్ మాట్లాడుతూ, మీలో నుంచి ఒకరిని మీ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ చూడటానికి ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేస్తాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు అన్నాడు. భార్గవి వెంటనే లేచి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నది. తనతో పాటు 2 మగ జెంట్స్ కూడా లేచారు. వాళ్ళల్లో ఉన్న ఇంకో 3 లేడీస్, సార్ లేడీస్ ఫస్ట్ అన్నారు. ఎటు భార్గవి గారు లేచారు కాబట్టి ఈసారికి ఆవిడనే ఉండనివ్వండి అంటూ రిక్వెస్ట్ చేసేసరికి అందరూ ఓకే అంటూ కూర్చున్నారు. సో భార్గవి గారిని ఏకగ్రీవంగా సెలెక్ట్ చేస్తూ అని అంటుంటే, హలో, ఇలా లేడీస్ ఫస్ట్ బెస్ట్ అంటూ ఉద్యోగాల్లో, రైళ్లలో, బస్సుల్లో వాళ్ళని బాగానే ఎక్కిస్తోంది చాలు, ఇంకా ఇలా ఇక్కడ కూడా మోయాల్సిన పని లేదు అంటూ అందరికీ అర్థమవ్వాలని తెలుగులో చెప్తూ పైకి లేచాడు బుజ్జి. కాదు పాండురంగ. మగవాళ్ళందరికీ సబబే అనిపించింది. ఆడలేడీస్ ఇన్క్లూడింగ్ భార్గవి బుజ్జి వైపు కొర చూశారు. పాపం బిల్డర్ అంకుల్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆహా, అయితే నువ్వే ఒక రైల్లో బస్సో కొనుక్కొని ఒక్కడివే ఎక్కి తిరగవయ్యా, ఎవరొద్దన్నారు అంటూ బుజ్జి వైపు చూసి తిట్టింది. ఐ నో యూ, షటప్ ఓకే అంటూ కళ్ళు చిట్లించాడు. ఆడలేడీస్ ఓయ్ అంటూ పైకి లేచారు. మగ జెంట్స్ ఏంటమ్మా ఏంటి, అతను చెప్పింది కరెక్టే అన్నారు. ఆయన బుర్ర గోక్కుంటుంటే ఓటింగ్ పెట్టండి అన్నాడు బుజ్జి. బిల్డర్ సరే అంటూ వాచ్మెన్ని పిలిచి అపార్ట్మెంట్లో ఉన్న ఆడలేడీస్ మగ జెంట్స్ అందరినీ పిలవమని చెప్పాడు. అతను సరేనని వెళ్ళాడు. ఈలోపు స్మాల్ బాయ్ ఇంకా స్మైలీ ఏమి డూయింగో చూద్దాం రండి. ఎదురింట్లో అంకుల్ అత్త మీటింగ్కి వెళ్ళారు కదా, ఆ చిన్నగాడు ఒక్కడే ఉన్నాడు అనుకుంటూ తన ఫ్రెండ్స్ని పిలిచింది స్మైలీ. మొత్తం 4 వచ్చారు. నేను చెప్పిన క్యాండిడేట్ ఉండేది ఎదురింట్లోనే. ఇప్పుడు మీరు ఏం చేశారంటే అంటూ తన ప్లాన్ చెప్పింది. అందులో భాగంగా ఒక అమ్మాయి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకుని వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది. మనోడు ఎవడ్రాది అనుకుంటూ వచ్చి డోర్ తీశాడు. నమస్తే అండి అంటూ పల్లికిలిస్తూ లోపలికి వచ్చి, మాది చాలా పూర్ ఫ్యామిలీ అన్నా,
నేను సండేస్ ఇలా సేల్స్ గర్ల్స్గా పనిచేస్తూ చదువుకుంటా. దయచేసి ఒక ప్యాకెట్ కొనండి ప్లీజ్ అన్నది. అవసరం లేదు, మా ఇంట్లో చాలానే ఉన్నాయి, ముందు బయటకు నడు అన్నాడు. అది కాదన్నా, వాటితో పాటు ఇది కూడా ఉంటుంది, ప్లీజ్ తీసుకోండి అన్నది. ఏమ్మా చెప్తే అర్థం కాదా, వెళ్ళు అంటూ చేయి పట్టుకుని బయటకు తోసి తలుపేశాడు. ఆ అమ్మాయి స్మైలీ దగ్గరకు వెళ్ళి హైఫై ఇచ్చి నవ్వింది. తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, ఏదో ఫామ్ పట్టుకుని. మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంటే షూ అనుకుంటూ డోర్ తీసి ఏంటి అని అడిగాడు. సార్, మేము గవర్నమెంట్ నుంచి సర్వే కోసం వచ్చాం, కొంచెం లోపలికి రావచ్చా అని అడిగింది. ఏం సర్వే అని అడిగాడు. అదేంటి సార్, గవర్నమెంట్ ఉద్యోగస్తులంటే రెస్పెక్ట్ లేదా మీకు, లోపలికి రానివ్వండి అంటూ దూసుకొచ్చింది. చిన్న నోరు తెరిచి చూస్తుంటే మీ పేరు అని అడిగింది. మయూర్. ఏం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ముగ్గురం. పేర్లు? బుజ్జి, ధ్రువ్. బుజ్జి ఏంటి బజ్జీలాగా? పెట్ నేమ్ కాదు, ఒరిజినల్ నేమ్ చెప్పండి అంటూ దబాయించింది. మనోడికి సంఖ్య తిరిగింది. ఏయ్, ఆడపిల్లవని ఊరుకుంటే ఏంటి నోరు లేస్తోంది అంటూ చేయి పట్టుకుని బయటకు తోసి డోర్ పెట్టాడు. ఆ అమ్మాయి నవ్వుకుంటూ స్మైలీ దగ్గరికి వెళ్ళి పేపర్ ఇచ్చింది. స్మైలీ పక్కన పెడుతూ చూసేసరికి ధ్రువ్ నేమ్ కనపడి, అంటే ధ్రువ్ అన్న కూడా ఇక్కడే ఉంటాడా అంటూ షాక్ అయ్యింది. 10 నిమిషాల్లో అపార్ట్మెంట్లోని పెద్దలంతా టెర్రస్ మీదకి చేరారు. ఓటింగ్ పెట్టారు. అయితే భార్గవి, బుజ్జికి ఇద్దరికి ఈక్వల్గా ఓట్స్ వచ్చాయి. మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. ఏం చేయాలో అర్థం కాక అందరూ తల పట్టుకుంటే, చూడండి, నేను ఈవిడ గారి మీద గెలవడానికో లేక నేను ఏదో గొప్పవాడినని చెప్పుకోవడానికో పార్టిసిపేట్ చేయలేదు. మగవాళ్ళు కూడా తక్కువ కాదు అని నిరూపించడానికి చేశాను. ఆవిడనే ఏలుకోమనండి అంటూ భార్గవి వైపు సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. బారు అత్తకి నో సౌండ్. ఇది మన ధ్రువ్ ఇచ్చిన ఐడియా. ఇక్కడ మన స్మైలీ. ధ్రువ్ అన్నయ్య ఎదురింట్లో ఉంటాడా? మరి ఈ విషయం మయూక వదిన నాతో ఎందుకు చెప్పలేదు? అసలు అన్నయ్య కూడా ఎందుకు అబద్ధం చెప్పాడు అనుకుంటూ ఇంకో ఫ్రెండ్ని పంపింది. ఆ అమ్మాయి డోర్ బెల్ కొట్టగానే ఓపెన్ చేసి చుట్టూ చూసి, అసలు ఎవరే మీరంతా, ఎవరు పంపుతున్నారు మిమ్మల్ని అని అడిగాడు చిన్న సీరియస్గా చూసి. ఆ పిల్ల భయపడి స్మైలీ అని చెప్పేసింది. చిన్న షాక్. అమ్మ నా మేకమెదడు, నీకు ఇన్ని తెలివితేటలుంటే నాకు చాలా కష్టం అనుకుంటూ ఆ అమ్మాయికి ఏదో చెప్పి పంపించాడు. ఆ పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్మైలీ కొంప మునిగిందే, అతను నా చేయి పట్టుకుని ఏదేదో అంటుంటే నేను అక్కడ ఉన్న ఫ్లవర్ వాస్తో కొట్టి వచ్చేశాను అనగానే అందరూ షాక్. స్మైలీ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి చిన్న కింద పడిపోయి ఉన్నాడు. చిన్న అంటూ చేయి పట్టుకుని కుదిపింది. తన ఫ్రెండ్స్ అంతా జంపు జలాని. ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ టెన్షన్ పడుతూ, అసలు ఉన్నాడా అంటూ గుండె మీద చెవి పెట్టి వింటుంటే చిన్న తనని హక్ చేసుకుని ముద్దు పెట్టేశాడు. కరెక్ట్గా అదే టైంకి పాండురంగలో నుండి బుజ్జి బయటకు వచ్చి అది చూసి మళ్ళీ షాక్ అయ్యాడు. బుజ్జిని చూసి చిన్న స్మైలీని పైకి లేపి నువ్వెళ్ళు అంటూ పంపించేశాడు. అసలు వాట్ హ్యాపెనింగ్ హియర్? ఐకి అర్థం కాలేదు. ఒకరోజు యూ అల్లుడు, అనదర్ డే అల్లుడు పీకాక్ గర్ల్, టుడే యూ గోట్ గర్ల్. నాకే వై కనపడతాయి ఇలాంటి సీన్లు అన్నాడు నీరసంగా. బాబాయ్, నువ్వు అనుకునేది చూసేది అంతా వేరు అంటూ నవ్వి లోపలికి వెళ్ళాడు. ఇక్కడ మన ధ్రువ్ కారు రీసెర్చ్లోకి వెళ్ళగానే, రేపు మార్నింగ్ 6 వరకు బుక్ చేశారు రూమ్, లాస్ట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో అన్నది మయూక. ఏంటే నైట్ కూడా ఇక్కడేనా? ఎందుకట అసలు పని లేకుండా అన్నాడు. పద బాబు, నీతో చాలా చెప్పాలి అంటూ తొందర చేసింది. రూమ్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్లో మిసెస్ ధ్రువ్ అని సైన్ చేసి కీస్ తీసుకుని నడుము అటు ఇటు ఊపుతూ నడుస్తుంటే మనోడు గుండె పట్టుకుని వెనకే నడిచాడు. లోపలికి వెళ్ళాక నేను కాస్త ఫ్రెష్ అయి వస్తాను, వెళ్ళి అలా రౌండ్ వేసొద్దాం అన్నది మయూక. ధ్రువ్ పెద్దగా నవ్వాడు. ఎందుకు అంత నవ్వు అని అడిగింది సీరియస్గా. రౌండ్ అంటే అది అంటూ కన్ను కొట్టాడు. మయూక సిగ్గుపడుతూ పోరా, నీకెప్పుడు అదే యావా అంటూ వెళ్ళిపోయింది. ధ్రువ్ చుట్టూ చూసి రూమ్ బాగానే ఉంది, సెటప్ అదిరింది, అసలు ఏంటి దీని ప్లాన్? తన అందాలన్నీ చూపించి రెచ్చగొడుతుందా? హే ధ్రువ్, ఇక్కడ అంత వీక్ కాదు, కాకపోతే నీ చిట్టి నడుము, ఆ చెర్రీస్, ఇంకా ఆ పింక్ కలర్ పొట్ట, ఇవన్నీ మరీ చూపించకు అనుకుంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు. ఇక్కడ శ్రీధర్ టీవీ చూస్తున్న శ్రీధర్ అంకుల్తో, శ్రీ, నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నా
అంటూ వచ్చి కూర్చుంది రేఖ. మళ్ళీ ఎవరి కొంపలు ముంచుదామని అని అడిగాడు సీరియస్గా. నేనెందుకు అలా చేస్తాను అంటూ కోపంగా చూసింది. ఎందుకంటే నీకు ఈగో ఎక్కువ కాబట్టి. అలా అని నువ్వనుకుంటే నేనేం చేయలేను శ్రీ. ధ్రువుని చూసి 2 నెలలు అవుతోంది, అందుకే వెళ్తానంటున్నాను అంటుంటే ధ్రువుని చూడాలి అంతేగా అంటూ పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని వీడియో ఫోన్ చేశాడు. మనోడు ఆ టైంలో వీడియో ఫోన్ చూసి అమ్మో సండే అంటే డాడ్ ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు, మమ్మీ చూస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ కాల్ కట్ చేసి నార్మల్ కాల్ చేశాడు. శ్రీధర్ లిఫ్ట్ చేసి ఏంటి నాన్న కట్ చేశావు అని అడిగాడు. నువ్వేంటి నాన్న ఈ టైంలో కాల్ చేశావు అంటూ అడిగాడు. మీ మమ్మీకి నిన్ను చూడాలనుందంట, హైదరాబాద్ వస్తానంటోంది. నేనేమో ఛార్జీలు ఎందుకు దండగా వీడియో ఫోన్ ఉండగా అని చేశాను అంటూ నవ్వాడు. వామ్మో ఇప్పుడు మమ్మీ వచ్చిందంటే ఇంకేమైనా ఉందా? నా చెర్రి ఇంకా ఆ గులాబీ అత్త ఇద్దరిని కలిపి చూస్తే అంటూ ఐమూలగా చూశాడు. వాళ్ళిద్దరూ రేఖ చుట్టూ తిరుగుతూ వచ్చావా నీకోసమే వెయిటింగ్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అప్పుడు నేను మధ్యలో వెళ్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ డాడ్ నేను బయటకు వచ్చాను, మమ్మీకి చెప్పు ఇంటికి రాగానే చేస్తానని, అండ్ నెక్స్ట్ వీక్ నేనే అంటుండగా ఎవరు శ్రీవారు ఫోన్లో అంటూ వచ్చి ధ్రువ్ మెడ చుట్టూ చేతులేసి మరీ అడిగింది మయూక. మా నోడికి అదిరింది. శ్రీధర్కి వినిపించి నవ్వుకున్నాడు. ష్ అంటూ తన నోరు మూసి నెక్స్ట్ వీక్ నేనే వస్తానని చెప్పు అంటూ కాల్ కట్ చేసి మయూకని తన ఒళ్ళోకి లాక్కొని కొట్టానంటే చూడు అంటూ కళ్ళలోకి చూశాడు. కొట్టు, ఎవరు వద్దన్నారు అంటూ మత్తుగా నవ్వింది. ఆ నవ్వు చూసి ధ్రువ్గాని చిట్టి గుండె గిలగిల కొట్టుకుంది. అవును ఇప్పుడు ఏమని పిలిచావు? శ్రీవారు అంటూ తను కట్టిన తాళి బయటకు తీసి ముద్దు పెట్టాడు. మయూక కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవి తుడుస్తూ ఐఎమ్ సో సారీ రా, నీకు పెళ్లి గురించి ఎన్నో ఆశలుంటాయి, అవన్నీ నేను ఒక్క నిమిషంలో తుంచేశాను కానీ అంటూ మయూకాని పైకి లేపి తను లేచి నీ మొండితనం నాకు తెలుసు, రఘు అంకుల్ రమ్మనగానే నాకు దూరంగా వెళ్ళడానికి రెడీ అయ్యావు, ఆ దూరం శాశ్వతం అయితే నేను ఉండలేను. అసలు ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇది నేనేనా అని. ఆడపిల్లల్ని చూస్తేనే దూరంగా వెళ్ళేవాడిని, లవ్ అంటేనే అసహించుకునేవాడిని. నేను ఇంతలా లవ్లో పడటం ఏంటి, అది కూడా నా ఎనిమితో అంటూ చాలా ఆశ్చర్యంగా చెప్తుంటే వింటున్న మయూక ఏం పర్లేదు నాన్న, ఇంతకింత వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా అనుకుంది. ధ్రువ్ తన చేయి పట్టుకుని ఐ ప్రామిస్ యూ చెర్రీ, లైఫ్ లాంగ్ ఇక్కడ అంటూ గుండె చూపిస్తూ పెట్టుకుంటా, నీ కళ్ళలో చుక్క కన్నీరు రానివ్వను, ఐ లవ్ యూ మై డియర్ డెవిల్ అంటూ ఫ్యాంట్ జోబిలో నుంచి చిన్న జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి అందులో నుండి గోల్డ్ చైన్ బయటకు తీశాడు. ధృవిక అని పెండెంట్ కూడా మయూక మెడలో వేసి మామ్స్ లైఫ్ సెట్ చేసిన మరుక్షణం మా మమ్మీని ఒప్పించి నిన్ను శాశ్వతంగా నా దానిగా చేసుకుంటా అన్నాడు. మయూక ఒక్క మాట మాట్లాడకుండా రా అలా తిరిగి వద్దాం అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే రాక్ చేసి నేను ఇంత ఎమోషనల్గా సిన్సియర్గా ఫీలింగ్స్ చెప్తుంటే రియాక్షనే లేదేంటి అనుకున్నాడు. ధ్రువ్ చేతిని తన భుజంపై తన చేతిని ధ్రువ్ చుట్టూ వేసి నడుస్తూ ఏంట్రా నేను ఇంత చెప్తుంటే రియాక్షన్ లేదేంటి అని మనసులో ఏడుస్తున్నావా అని అడిగింది. అది విని మనోడికి ఎక్కడో కాలింది. అంతే చేయి తీసి పోవే అన్నాడు సీరియస్గా. హేయ్ అటు చూడు అంటూ దూరంగా ఉన్న మామిడి చెట్టు చూపించి చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. నాకు కోసివ్వు అన్నది పైకి చూస్తూ. దానికి ఇంకా మస్తు టైం ఉంది, పోనీ బెడ్ క్యాన్సిల్ అని చెప్పు, ఇప్పుడే రౌండ్ మొదలు పెడదాం అన్నాడు హస్కీగా. మయూక నవ్వుకుంటూ నన్ను పైకి లేపు అంటూ చేతులు చాపింది. ధ్రువ్ తనని పైకి లేపి ఎక్కడా అని అడిగాడు. అదిగో అక్కడ, ఇంకాస్త ఎత్తు అంటూ భుజం మీద కొట్టింది మయూక. ధ్రువ్ తనని ఇంకా పైకి లేపగానే మయూక చీర తన మొహాన్ని చుట్టేస్తుంటే తన నుంచి వచ్చే ఆరోమా ఫ్లేవర్స్కి బాబు విలవిలలాడుతున్నాడు. ఇప్పుడు చూడు నీ నిగ్రహానికి ఎగ్జామ్, ఐఎమ్ సో సారీ అనుకుంటూ చీర చెంగుని కొంచెం జరిపింది. ధ్రువ్కి కరెంటు షాక్ కొట్టింది. మయూక కాయని కోసి దించు అంటూ కావాలని తన పొట్ట దగ్గర నుంచి తల వరకు ప్రతి పార్ట్ ధ్రువ్కి తగిలేలాగా రాసుకుంటూ దిగింది. మా నోడు తేరుకోవడానికి టైం పట్టింది. చేయివే చెయ్యి, ఎన్ని చేస్తావో అన్నీ చెయ్యి, నిన్ను ఇంతకింత టార్చర్ పెట్టకపోతే నేను సైక్ హస్బెండ్ ఆఫ్ డెవిల్ కాదు అనుకున్నాడు. కావాలని ఇంత పల్చటి చీర కట్టావు కదా అని అడిగాడు. అవును, అయితే ఏంటి ఓడిపోతావా
అంటూ తనని తోసి తన మీద పడుకొని, నిన్ను తాకొద్దు అన్నాను కానీ నేను తాకనని చెప్పలేదే అంటూ కళ్ళెగిరేసింది. ధ్రువ్ అలాగే చూస్తుంటే, ఆ చూపేంట్రా, ముద్దు పెట్టాలనిపిస్తోందా? నా చెర్రీస్ కావాలా అంటూ లిప్స్ని నాలుకతో రౌండ్గా తడిచేసి, పోనీ అంటూ తన చేయి తీసుకుని నడుం మీద పెట్టుకుని, ఇక్కడ ఏదేదో చేయాలనిపిస్తుందా? ఛాన్స్ దొరికితే వదలవు కదరా, ఎంత స్వీట్ టార్చర్ పెట్టావు ఏంటి? నా నడుము నీ కర్చీఫా అంటూ రెండో చేతిని లాక్ చేసి, నీ ఇష్టం వచ్చినట్లు నన్ను నలిపేస్తూ ఇబ్బంది పెడతావా? ఇప్పుడు చెయ్యి, ఏం చేశావో అంటూ నవ్వింది. ధ్రువ్ తనని పైకి లేపి, ఇంకా ఆపవే నీ కొయలు, ఇది అసలు నీ ప్లానే కాదు. ధ్రువ్ ఇక్కడ బెట్ అంటే బెట్టే, ఈ క్షణం నువ్వు శారీ తీసేసినా నేను చలించను అంటూ కళ్ళెగరేసి తను లేచి నడుస్తూ వెళ్ళాడు. హాయ్ హాయ్, కంట్రోల్ చేసుకుంటున్నావని తెలుసు కానీ చాలా టైం ఉందిగా, ఎక్కడో అక్కడ మెల్ట్ అవుతావు అనుకుంటూ తన వెనకే వెళ్ళింది. పాపం మన ధ్రువ్ ఎంత నిగ్రహంగా ఉండి ఈ బెట్ గెలుస్తాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.